హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కేంద్ర విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. అయితే జాతీయ స్థాయిలో ఉన్న కేంద్రీయ విద్యా సంస్థల్లో 2025-26 సంవత్సరానికి ప్రవేశానికి అయితే కేంద్రీయ విద్యాలయం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది కదా. అయితే ఇందులో ఒక్కసారి ప్రవేశం చేస్తే మనం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అయితే చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రవేశం అనేది 4 ప్రాధాన్యత అంశాలతో ప్రవేశం అనేది ఉంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పిల్లలకు, మాజీ సైనిక ఉద్యోగ పిల్లలకు తొలి ప్రాధాన్యత అనేది లభిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుబంధ సంస్థల ఉద్యోగ పిల్లలకు ద్వితీయ ప్రాధాన్యత అయితే రెండవ స్థానం అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పిల్లలకు మూడవ స్థానం, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థల ఉద్యోగ పిల్లలకు 4వ స్థానం అయితే కేటాయించడం జరుగుతుంది. ఈ కేటాయింపు విద్యా హక్కు చట్టం ప్రకారం 10 సీట్లు అయితే ఉంటుంది. పాఠశాలకు 10 కిలోమీటర్ల దూరంలో అయితే వారికి అర్హులైతే ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రవేశానికి ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది మార్చి 7వ తారీఖు నుంచి మార్చి 7 నుంచి 21 వరకు అయితే మనకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఎవరైతే ఉంటారో వారికి ఆ లిస్ట్ అనేది మార్చి 25 అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ఆన్లైన్ ద్వారా అయితే మనకు మార్చి 25 తేదీన మొదటి ప్రాధాన్యత విద్యార్థుల లిస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నాలుగు ప్రాధాన్యత విద్యార్థులకు అయితే మనకు 31 తారీఖు లోపు అయితే మనకు ఇచ్చే అవకాశం అయితే ఉంది. కావున ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.